ఈరోజు మార్నింగ్ లేస్తాను నా ఫేస్ నాకే ఏందో వికారంగా కనిపించింది. ఏంట్రా అని ఆలోచిస్తే షేవింగ్ అండ్ కటింగ్ పెరిగినట్లు అనిపించింది. ఎలాగైనా దీన్ని తీయించాలని చెప్పేసి మా కింద ఫ్లోర్‌లో ఉన్న బార్బర్ షాప్ వైపు అయితే చూసాను. అది ఓపెన్‌లో ఉందా లేదా అని. అదైతే ఓపెన్‌లో ఉంది. ఇంక అదేమని వెళ్ళేసి ఇంకేమాత్రం ఆలోచించకుండా అక్కడి నుంచి వచ్చేసి ఇంక ఫేస్ అయితే కడిగేసాననమాట. ఫేస్ కడుక్కునేసి ఇంక బయలుదేరుతున్నాను. ఇంకా ఈ లిఫ్ట్ దగ్గరికైతే వచ్చాను. లిఫ్ట్ కూడా ఇక్కడే ఉంది. ఇంకా అలా అని చెప్పేసి లిఫ్ట్ డోర్స్ అయితే ఓపెన్ చేశాను. ఇంకా లిఫ్ట్ డోర్స్ ఓపెన్ చేసేసి గ్రౌండ్ ఫ్లోర్‌లో అయితే క్లిక్ చేశాననమాట. గ్రౌండ్ ఫ్లోర్‌కి అయితే వెళ్తున్నాము. మేము యాక్చువల్‌గా ఫోర్త్ ఫ్లోర్‌లో ఉంటాము. అలాగే మీకు ఒక విషయం చెప్పాలి. ఇంతకుముందు పెట్టిన వీడియోకి నాకు ఎవరు మోరల్ సపోర్ట్ లేదని చెప్పి పెట్టాననమాట. నాకైతే మంచిగా రెస్పాన్స్ అయితే వచ్చింది. ఎవరైతే ఆ వీడియోకి కానీ, ఈ వీడియోకి మన వీడియోలకి లైక్ చేస్తున్నారో అండ్ సబ్స్క్రైబ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. నాకైతే ఎటువంటి సపోర్ట్ అయితే లేదండి. మీరున్నారనే ధైర్యంతో నేను అయితే ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. మన వీడియోలకి అయితే లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల వ్యూవర్‌షిప్ వస్తదని కాదు. నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అయితా. ఎట్టకేలకి ఈ బార్బర్ షాప్ దగ్గరికైతే వచ్చేసానండి. ఇంక ఇక్కడ లోపల ఎవరన్నా ఉన్నారని చూస్తే లోపల ఎవరు కూడా లేరు. ఖాళీగానే ఉంది. అన్న అయితే కూర్చొనే ఉన్నాడు. అయితే ఇంక ఈజీగా అయిపోతుందిలే అని చెప్పేసి ఇంక స్టార్ట్ చేశాడనమాట. కూర్చోమని చెప్పాడు. అలాగే కూర్చున్నాను. ఇంకా అలా స్టార్ట్ చేశాడు. ఇంకా అవుట్‌లుక్ ఎలా వచ్చిందో చూడండి లాస్ట్‌లో. అలా అని చెప్పైతే కొద్దిసేపటికైతే కటింగ్ అయితే చేసేసాడు. ఇంకా అవుట్‌లుక్ అయితే ఇదండి. ఇంకా రూమ్‌లోకైతే బయలుదేరాను కొద్దిసేపటికి. మళ్ళీ మా ఫ్రెండ్ చూసేసి "కటింగ్ చేపిచ్చావా లేదా?" అని అడిగాడు. దెబ్బకి షాక్ అయిపోయానండి. ఏంట్రా ఇలా అంటున్నాడని. ఇంకా యాక్చువల్‌గా మనం పాతకాలంలో చెప్ప కటింగ్ అనేది ఉండే. ఇప్పుడు ఫ్యాషన్‌గా వచ్చాయి కాబట్టి అలానే ఉంటది. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.